హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజైతే మటన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మటన్ అయితే నేను నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 1/2 కేజీ అయితే మటన్ తీసుకున్నానండి. దాన్ని అయితే నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని మసాలా పేస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి ముక్కలు, హోల్ మసాలా దినుసులు కొంచెం కొంచెం అండి, ఒక 4 లవంగాలు, 2 ఎలైచీలు, మనకి స్టార్ పువ్వులో హాఫ్, కొంచెం దాల్చిన చెక్క అయితే సరిపోతుంది. అదైతే నేను మొత్తం అంతా మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తాలింపులో మనం వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి గుడ్లు అయితే మనం వేసుకోవాలండి. జీలకర్ర, వెల్లుల్లి గుడ్లు ఈ తాలింపులు అయితే వేసుకుంటే, అంటే మసాలా పేస్ట్లో మనం ఆల్రెడీ వెల్లుల్లి అయితే యాడ్ చేసాము, అది వేరు. చూడండి, ఈ విధంగా అయితే మటన్కి మనం వేసుకుంటే కనుక చాలా టేస్ట్ వస్తుందండి మటన్ కర్రీ అయితే. ఇవి కొంచెం ఫ్రై అయినాక మటన్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ అయితే వస్తుంది కదా మటన్లో నుంచి, దాంతో అయితే కొంచెం బాయిల్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనం ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అయితే నేను మసాలా పేస్ట్ అప్పుడే వేయను. చూడండి, ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసాం కదా, దీన్ని అయితే కలపకుండా మనం ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసినట్లయితే కనుక కారంలో ఉన్న కలర్ అయితే కనుక కర్రీ అంతటికీ పడుతుందండి. మీరు కూడా ఈ టిప్ ట్రై చేయండి ఒకసారి. కలపకుండా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి. అప్పుడు ఏంటంటే మనకి కూర అంతటికీ కరెక్ట్ కలర్ వస్తుందన్నమాట. వెంటనే ఎప్పుడు కలిపేయకూడదు ఏ కర్రీకైనా కారం వేయగానే. చూడండి, అలా అయితే మొత్తం కలిపేసుకొని ఒక టమాటా అయితే చిన్న టమాటా యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక 2 కప్పులు వాటర్ అయితే పోసుకొని ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. మనకి లేతగా ముదరగా ఉన్నదాన్ని బట్టి అయితే మనం విజిల్స్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా కుక్ అయిపోయి ఆయిల్ అయితే బయటికి ఎలా వచ్చిందో చూసారా. స్మెల్ అయితే చాలా అదిరిపోయిందండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. నేను చెప్పిన 2 టిప్స్ అయితే మటన్ వండేటప్పుడు ఫాలో అవ్వండి. వెల్లుల్లి గుడ్లు, జీలకర్ర అయితే వేసుకుంటే మనకు డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మసాలా పేస్ట్తో పాటు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మసాలా పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి మటన్ రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక రెసిపీతో అయితే మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.